ఒకసారి హత్య చేసి చూద్దాం అనే ఉత్సుకతతో ఆన్లైన్లో మనిషిని వెతుక్కొని చంపేసిన కొరియన్ యువతి. ఎవరినైనా హత్య చేస్తే ఎలా ఉంటుందోనన్న ఉత్సుకతతో ఒక అపరిచితురాల్ని చంపేశానని పోలీసుల విచారణలో దక్షిణ కొరియా యువతి ఒకరు చెప్పారు. ఆమెకు కోర్టు జీవిత ఖైదు విధించింది. క్రైమ్ షోలు, నవలలకు బానిసైన 23 ఏళ్ల జంగ్ యూ జంగ్ నిర్వహించిన సైకోపాత్ పరీక్షలలో అత్యధిక స్కోరు వచ్చిందని పోలీసులు తెలిపారు. ఒక హత్య ఎలా చేయాలో ట్రై చేద్దాం అని నిర్ణయించుకున్న జంగ్ హ్యూ ఆన్లైన్ యాప్ ద్వారా ఒక ఇంగ్లీష్ టీచర్ను కలిశారు. మే నెలలో ఆమె ఇంట్లోనే ఆమెను దారుణంగా చంపేశారు. ఆ దారుణ హత్య దక్షిణ కొరియాను కుదిపేసింది. ఆమెకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. చాలా తీవ్రమైన నేరాల్లోనే ఇలాంటి అభ్యర్థన చేస్తారు. నిరుద్యోగి అయిన జంగ్ తన తాతతో కలిసి ఉంటున్నారు. హత్య చేసేందుకు మనిషిని వెతుక్కునేందుకు ఆమె ఒక ఆన్లైన్ ట్యూటర్ యాప్ను వాడినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. తాను హత్య చేయడానికి మనిషి కోసం ఆమె యాప్లో 6 నెలల పాటు వెతికారు. ఆమె సుమారు 50 మంది మహిళలను సంప్రదించారు. ఇంట్లో పాఠాలు చెబుతారా అని అడిగారు. గత మే నెలలో జంగ్ హ్యూ బుసాన్ నగరానికి చెందిన 26 ఏళ్ల టీచర్ను ఆమె సంప్రదించారు. తాను ఒక హైస్కూల్ విద్యార్థికి తల్లినని, తన బిడ్డకు ఇంగ్లీష్ పాఠాలు బోధించాలని కోరారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఒక స్కూల్ డ్రెస్ కొని తానే వేసుకొని ఆమె టీచర్ ఇంటికి వెళ్లారని ప్రాసిక్యూటర్లు చెప్పారు. టీచర్ తనను లోపలికి పిలిచిన తర్వాత ఒక్కసారిగా ఆమెపై జంగ్ హ్యూ కత్తితో 100 సార్లకు పైగా పొడిచారు. టీచర్ చనిపోయిన తర్వాత కూడా కత్తితో ఆమెను పొడుస్తూనే ఉన్నారు జంగ్ హ్యూ. ఆ తర్వాత టీచర్ శరీరాన్ని ముక్కలు చేసి వాటిని బుసాన్ నగరానికి ఉత్తరం వైపున ఉన్న నిర్మానుష్యమైన ప్రాంతంలో పడేసేందుకు ఆమె టాక్సీలో వెళ్లారు. రక్తంతో తడిసిన సూట్ కేసుతో ఒక మహిళ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టు టాక్సీ డ్రైవర్ సమాచారం అందించడంతో పోలీసులు జంగ్ హ్యూని అరెస్ట్ చేశారు. హత్య ఎలా చేయాలి, ఆ తర్వాత శవాన్ని ఎలా మాయం చేయాలి అని జంగ్ యూ కొన్ని నెలలుగా ఇంటర్నెట్లో వెతుకుతున్నట్లు ఆమె బ్రౌజింగ్ హిస్టరీలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆమెకు ఎలాంటి భయమూ లేదని, సీసీటీవీ కెమెరాల్లో పడకుండా ఉండేందుకు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని పోలీసులు అన్నారు. ట్యూటర్ ఇంట్లోకి బయటకి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని చెప్పారు. ఈ హత్య ఏమీ చేయకపోయినా ఎవరైనా బాధితులుగా మారొచ్చు అనే భయాన్ని సమాజంలో వ్యాప్తి చేసింది, అభద్రతా భావాన్ని సృష్టించింది అని తీర్పు సందర్భంగా బుసాన్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. జంగ్ యూ జూన్లో తన నేరాన్ని ఒప్పుకున్నారు. అప్పట్లో తాను హెలిజినేషన్, భౌతిక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నానని, తనకు శిక్ష తగ్గించాలని ఆమె అభ్యర్థించారు. అయితే ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ నేరం పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. భౌతిక మానసిక రుగ్మతల కారణంగానే అలా జరిగిందన్న వాదనలను అంగీకరించలేం అని తెలిపింది. పోలీసు విచారణలోనూ ఆమె పొంతనలేని వాదనలు చేశారు. ఆ టీచర్ను తాను హత్య చేయలేదని, కేవలం ఆమె మృతదేహాన్ని మాత్రమే బయటికి తీసుకెళ్లి పడేశానని మొదట చెప్పారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంలో ఆమెను హత్య చేసినట్లు ఆ తర్వాత మాట మార్చారు. చివరికి క్రైమ్ షోలు, టీవీ ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత తనకు హత్య చేయాలని అనిపించిందని ఒప్పుకున్నారు. దక్షిణ కొరియాలో మరణశిక్ష అమల్లో ఉన్నప్పటికీ 1997 నుంచి ఎవరికీ మరణశిక్ష అమలు చేయలేదు.